మోహన్ గారు చెప్పాలనుకుంటారు. ఎందుకు ఇచ్చారు మోహన్ గారు బౌద్ధ మతానికి సిక్కు మతం? బౌద్ధ మతం భరతన బౌద్ధ మతంలో అందరికి ఇవ్వలేదు. ఎవరైతే ఎస్సీల నుంచి నవబౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధం స్వీకరించారో, నవబౌద్ధ అది కూడా పూర్తి బౌద్ధం కూడా నవబౌద్ధ మతాన్ని స్వీకరించారో వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది. బౌద్ధ మతం స్వీకరించిన అన్ని కులస్తులకు ఇవ్వడం లేదు. అదే విధంగా ఇందాక మందకృష్ణ గారు చెప్పినారు, ఏది ఇతర మతాలకు పోయినటువంటి బీసీలకు అగ్రకులాలకు అందరికి మారని మతం మారని కులం మాకెందుకు మారుతుందంటే, ఏవైతే ప్రత్యేక రక్షణలు ఎస్సీలకు ఉన్నాయో ఆ రక్షణలు బీసీలకు అగ్రకులాలకు లేవు. అదే విధంగా ఇక్కడ ఓసీలు అని ప్రస్తావిస్తారు మన మందకృష్ణ గారు. ఓసీలు అంటే ఇక్కడ అగ్రకులాలు అనే దానికన్నా ఓసీలు అంటే ఓపెన్ కేటగిరీ అని మనం అర్థం చేసుకోవాలి. ఓపెన్ కేటగిరీకి వాళ్ళు బీసీలు ఒకవేళ క్రైస్తవమో ఇస్లామో స్వీకరిస్తే వాళ్ళను ఓసీలుగానే పరిగణిస్తారు. బీసీలను కూడా వెళ్ళి ఎస్సీలకు మాత్రమే కాదు, వాళ్ళకు కూడా ఉంది. ఇంతకు ముందుకు కూడా ఎప్పుడైతే ఈ బీసీసీ అనేది రాలేదో 1973 73 or 79 లో, అంతకు ముందుకు ఎస్సీల మతం మారినా కూడా వీళ్ళను కూడా ఓసీలుగానే పరిగణించబడుతుండే. కానీ మధ్యలో లేదు వీళ్ళు మతం మారినా కూడా వీళ్ళకి ఎంతో కొంత ఇబ్బంది ఉందనేది ప్రభుత్వము, రాజ్యాంగము, చట్టసభలు గమనించినాయి కాబట్టి బీసీసీ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళ జనాభా లెక్క చేస్తే 1% అనేది వచ్చింది కాబట్టి 1.5% వచ్చింది కాబట్టి 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకేం కావాలి? నీ కంచంలో నీ కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు కూడా నీకెందుకు? సో ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. దీంట్లో లోతైన టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి, వాటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. మాట్లాడితే ఏమాత్రం మీ ఉద్దేశంలో ఇప్పుడు తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియానిటీ తీసుకున్న దళితులు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతం ఉన్నారన్న. మాలలలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉన్నారు. ఎస్సీ జనాభాలోకి వచ్చే వరకు ఒక 25% వరకు అయితే ఉంటారు సార్ తెలంగాణలో 25% క్రిస్టియానిటీ తీసుకుంటారు. ఓకే, ఆంధ్రాలో ఎక్కువ ఉంటారా? 50% దాకా ఉంటారా? అంటే తెలంగాణకు వచ్చే వరకు మాదిగా కులస్తులు ఎక్కువగా క్రైస్తవులు ఉంటారు. ఓకే, మీకు ఆంధ్రాలకు పోతున్నట్టే మాల కులస్తులు క్రైస్తవులు ఎక్కువ ఉంటారు. ఓకే 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 సో ఇప్పుడు మరి కానీ వాళ్ళంతా ఇప్పుడు ఎవరైనా రిజర్వేషన్ వదులుకోవడానికి అంత ఈజీగా ఇష్టపడరు కదా సార్. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చినా వాళ్ళు బయటకు ప్రాక్టికల్ గా మేము హిందూస్ అనే చెప్తున్నారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ రెమెడీస్ వస్తాయి సార్. ఇట్ ఈస్ ఎ గుడ్ బిగినింగ్. దానికి ఆల్టర్నేటివ్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు అనడానికి, వివాహం చేసుకునేటప్పుడు గానీ, కర్మకాండాలు చేసేటప్పుడు గానీ ఏ పద్ధతిలో చేస్తున్నారు అన్నటువంటిది ఇలా సోషల్ మీడియాలో ఉన్నారు. ఎవరో ఫోటోలు తీస్తారు, ఎక్కడో పెడతారు, కంప్లైంట్ చేస్తారు, ఎంఆర్ఓకి అధికారాలు వస్తాయి, వాళ్ళ హోదాను రద్దు చేయడం అన్నటువంటిది యాక్షన్ అన్నటువంటిది అక్కడ స్టార్ట్ అయింది. ఓకే ఓకే అంటే అవేర్నెస్ పెరుగుతా కొద్ది. బట్ హిందూ దళితులందరూ ఒపీనియన్ ఇదేనా? మీరు చెప్తున్న దాని ప్రకారం ఉందా ఇట్లా? అంటే ఇప్పుడు సార్ హిందూ దళితులది దాదాపుగా ఇప్పుడు ఏమంటారంటే ఇది మేము బిలీవ్ కు సంబంధించినటువంటిది, దైవం సంబంధించింది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకోవచ్చు అది. కానీ ఇక్కడికి వచ్చే వరకు నువ్వు పొందుతున్నటువంటి ప్రయోజనము ఏ కోటాలో నీకు వచ్చింది? హిందూ మతంలో ఉన్నటువంటి కులం ఆధారంగానే వాళ్ళకు రిజర్వేషన్ వచ్చింది. నువ్వు హిందూ మతమే మారినప్పుడు, నువ్వు ఇల్లే మారినప్పుడు నా ఇంట్లో ఉండే సౌకర్యాలు ఇంకెట్లా వస్తాయి నీకు? రావు కదా. ఇది సాధారణమైనటువంటి అది చిన్న జడ్జిమెంట్ సార్. ఇంప్లిమెంట్ చేయడంలోనే ఇప్పుడు సవాళ్ళు ఎదురైతాయి మాకు. దాంతో పొందుతున్నటువంటి వారు ఇట్టేట్లా మేము కాదు కదా అని అంటారు. కానీ చట్టం ఏం చెప్తున్నది? జడ్జిమెంట్ ఏం చెప్తున్నది? ఏది చెప్తున్నది? ఈ పొందినటువంటి వాళ్ళు క్రైస్తవులు అన్నటువంటి వారు కాదు. రేపట్లో వస్తుంది ఒక చర్చిలో ఎంత మంది క్రైస్తవులు ఇక్కడ బాప్టిజం తీసుకొని క్రిస్టియన్ గా ఉన్నారు అన్నటువంటిది సర్వే రాబోతుంది రేపు. మీరు చూడండి, గవర్నమెంటే చేస్తే గడ్డం. ఒక గ్రామంలో ఎన్ని చర్చ్ ఉన్నదో, ఎంతమంది క్రైస్తవులు పోతున్నారు, వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్తో నాతో ఆటోమేటిక్ గా వీళ్ళు క్లబ్ సర్టిఫికేట్ పోయినప్పుడు ఇది అక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. టెక్నాలజీ బాగా పెరిగింది కదా సార్. ఓకే ఓకే సో ఇప్పుడు ఈ లేటెస్ట్ తీర్పుతో అంటే ఇన్ని రోజులు అనుభవించారు కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కష్టం అంటారు. డెఫినెట్ సార్, అది అనివార్యంగా అది. ఓకే ఓకే సో మీరైతే సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తున్నారా? మేము ఈ సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తున్నాం. నేనైతే వర్గీకరణ తీర్పును కూడా సమర్థిస్తున్నాం. వర్గీకరణ తీర్పు కూడా ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కాదు ఇంప్లిమెంట్ చేసేది, దేశవ్యాప్తంగా చేయాలా. ఉత్తరప్రదేశ్ లో ఎందుకు చేస్తలేరండి? మధ్యప్రదేశ్ లో ఎందుకు చేస్తలేరు? రాజస్థాన్ లో ఎందుకు చేస్తలేరు? నేను ఈ రాష్ట్రాలన్నీ కూడా తిరిగి వచ్చినాను అక్కడ ఎస్సీ సమాజం గురించి. కేవలము
ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోనే చేస్తారు, ఒక హర్యానాలో చేస్తారు. హర్యానాలో ఇప్పుడు దాకా చేసింది అది 1975 లోనే చేసిండ్రు. ఎవరు ఈ దేశంలో అడగనప్పుడు అక్కడ జ్ఞాని జైల్ సింగ్ గారు ఉన్నప్పుడు అక్కడ ఎస్సీ కులాలను 2 వర్గాలుగా చేసి సగం సగం ఇచ్చేసిండ్రు. ఓకే, ఇక్కడ కాదు వర్గీకరణ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ లోనో తెలంగాణలో పుట్టినటువంటి డిమాండ్ కాదు, అది అంతకు ముందే ఉన్నది 1975 నుండి. మీరు చూడండి దాని చరిత్ర. ఓకే. నేను హర్యానా పోయినా, ఉత్తరప్రదేశ్ పోయినా, మధ్యప్రదేశ్ పోయినా, రాజస్థాన్ పోయినా, రిజర్వేషన్ విధానం ఏమిటి, అక్కడ కులాలు ఏమిటి, అవన్నీ ఒక పరిశీలన చేసి ఒక స్టడీ చేసి వచ్చిన నేను. కాబట్టి వర్గీకరణ అనేటువంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలా. ఇవాళ దాని ప్రకారంగా ఇది కాదంటున్నటువంటి ఎవరైతే బీజేపీ వాళ్ళు హిందూ సంస్థలు ఉన్నాయో, ఎస్సీల రిజర్వేషన్ కూడా దేశవ్యాప్తంగా మీరు అమలు చేపియాలా మీరు, అప్పుడే మీరు హిందువులు అవుతారు. ఓకే. కానీ ఒక రాష్ట్రంలో చేపియడం, ఇంకొక రాష్ట్రంలో చేపియకపోవడం ఎంత న్యాయం అండి ఇది? ఓకే. అంటే అక్కడ ఉన్నటువంటి హిందూ ఎస్సీలు గారా? ఓకే. భరత్ గారు. ఓకే. ఓకే. సార్ ఓకే. 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 శరత్ గారు